అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ కట్టాకర్తి. మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు అంకరావు గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. 74 ఏళ్ల వయసు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిది. వరదలో బురదలో పెద్ద పెద్ద వానలో 19 గంటలు, రోజుకి 24 గంటలు అయితే దాదాపు 19 గంటలకు పైగా నిద్రాహారాలు మాని ప్రజల కోసం, ప్రజలు పడుతున్న ఇబ్బందుల కోసం, వాళ్ళకి చేయాల్సిన సహాయ కార్యక్రమాల కోసం, వరద నుంచి ప్రజలను రక్షించేదాని కోసం ఒక సాహసికుడు అలా ఆయన చేస్తున్నటువంటి సాహసాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే పిట్మెంట్లు చాలామంది చేస్తూ ఉంటారు. వాళ్ళెవరు కూడా రోజుకి 19 గంటలు 74 ఏళ్ళ వయసులో ఖచ్చితంగా పనిచేయలేరు. 74 ఏళ్ళ వయసులో కాదు, 50 ఏళ్ళ వయసులో కూడా రోజుకి 19 గంటలు చేయగలిగిన వాళ్ళు ఎవరూ లేరు, ఏ పని కూడా. కానీ ఇప్పుడు మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, మేనేజ్మెంట్ కోర్సులు చదువుకున్నాం, పెద్ద పెద్ద మేనేజర్ స్థాయిలో ఉన్నాం అనుకున్నాం. వాళ్ళెవరూ కూడా 5 లక్షల మందిని 5 రోజుల్లో వరద సహాయం నుంచో ఇంకొక ఫ్లడ్ నుంచో కాపాడగలిగినంత కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అలాంటి ఫిట్నెస్ వాళ్ళకు చంద్రబాబు గారు ఆదర్శం. మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఆదర్శం. ఏమంటారు? కార్తిక్ గారు, మీరు ఆయన గురించి ముందుగా ఉదాహరించిన దానికి ప్రపంచం మొత్తం ఏకీభవిస్తుంది. 74 సంవత్సరాల వయసు ఆయనంటే నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన ఆకారం చూస్తే తప్ప సహజంగా ఆయన చేసే పనులు కనుక ఇంటేనో, అది ఒక పాఠ్య గ్రంథంలా వస్తేనో, ఆయన వయసుతోటి ఈయన నిజమా అని చెప్పని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఈరోజు. నిజంగానే అతడే ఒక సైన్యం. మామూలుగా మీకు బాహుబలిలో ఒక మాట ఉంది, అవతల వాళ్ళని జయించడం గొప్ప కాదు, తన సేనలను రక్షించుకొని ప్రాణ నష్టం లేకుండా యుద్ధంలో గెలవడం గొప్ప అనేది. ఇక్కడ ఆయన తపనేంటి? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క ప్రాణహాని జరగకూడదు, సత్వరమే బాధ్యులకు న్యాయం చేయాలనేది ఆయన తపన. అవును. ఒక్కళ్ళైనా చనిపోకపోతారా, ఆ సేవను ఎత్తుకొని రాజకీయం చేద్దాం, రాజకీయం చేయాలని చెప్పని ఆలోచించేది ఈ రోజు ఉన్నటువంటి దౌర్భాగ్యతలో ఉన్నటువంటి పార్టీ. సరే, ఆ బురద రాజకీయం బురద రాజకీయం ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజు నిన్న చూసుకుంటా ఉంటే, అంటే చంద్రబాబు నాయుడు గారి ముందు 2 టాస్కులు: ఒకటి వరద సాయం, 2 బురద రాజకీయాన్ని ఎదుర్కోవటం. సరే, ఆయన పట్టించుకోడు ఇక దాని గురించి. ఎందుకంటే పట్టించుకునేవాడైతే దానికి సరైన సమాధానం అక్కడ పనిచేసేవాళ్ళు చేత ఇప్పించేవాళ్ళు. కానీ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. చూడండి, లోకేష్ బాబు గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అక్కడ నుండి వాళ్ళు చూసుకుంటా ఉంటే క్షేత్రస్థాయిలో ఇప్పుడు 12 మంది మంత్రులు చేస్తున్నారు కదా, ఎవరైనా దీని గురించి స్పందించారా? ఎంతో మంది శాసనసభ్యులు, పరిసర ప్రాంతాలే కాకుండా మాచర్ల నుంచి జోలకండి బ్రహ్మారెడ్డి గారు, చాలా మంది అక్కడికి వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేస్తున్నారు కదా. యార్లగడ్డ వెంకటరావు గారు నీటిలోనే ఉన్నారు, అట్లాగే ఆహార పట్ల అందిస్తున్నారు పక్క నుంచి. అంటే ఇక్కడ చూసుకుంటా ఉంటే వాళ్ళు పని చేయాలి ముందు. ఇక్కడ రాజకీయం కాదు, బురద రాజకీయం అసలు ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆ బురద ఏళ్ళకు కూడా ఎంత కొంత అంటుకుంటుందన్న భయం ఏళ్ళకు కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరగాల్సింది అక్కడ 5 లక్షల మందికి వాళ్ళు మళ్ళీ జనస్రవంతిలో కలిసిపోవడానికి, సామాన్య జీవితాన్ని మళ్ళీ మామూలుగా గతంలో వాళ్ళైతే 29వ తారీఖు ముందు ఏ విధంగా అయితే జనస్రవంతిలో కలిసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకున్నారో, అలా వాళ్ళని తీసుకురావడానికి ఎంత త్వరగా, మీకు తెలిసి మీకు ఇన్నాళ్ళు మీరు దీంట్లో పనిచేస్తా ఉన్నారు, మరి నాకు తెలిసి నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు. అదే అడుగుదాం అనుకున్నా. మీకు 60 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి రాజకీయాలు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు చెప్పండి? నేను 14వ ఏట నుంచి నాకు రాజకీయాల మీద ఆసక్తి ఉంది. ఎంతమంది ముఖ్యమంత్రిని చూస్తుంటారు? నేను 9 మంది ముఖ్యమంత్రులను చూశాను. సరే, ముఖ్యమంత్రి కూడా పక్కన పెట్టండి, ఎంతమంది పెద్ద పెద్ద నాయకులను చూసుంటారు? మీరు నమ్మరు కార్తిక్ గారు, 3 మాజీ ప్రధానమంత్రులు గారిని స్వయంగా కలిసిన వ్యక్తి నేను. 3 కాదు, 4 మాజీ ప్రధానమంత్రుల్ని. ఎవరన్నా ఇలా ఈ 74 ఏళ్ళ వయసులో ఇలా నిరంతర శ్రామికుల్లా సాహసికుల్లా ఉన్న వాళ్ళని ఎవరైనా చూసారా? నేను ఇలా పనిచేయగలిగిన వాళ్ళని ఇంకెవరైనా చెప్పగలరు? ఆలోచనలు పంచుకున్న వాళ్ళు, ప్రజల కోసం చివరి శ్వాస వరకు పోరాడిన నాయకులను చూశాను కానీ నేను. కానీ ఇలా ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఆయన శ్రమించిన నాయకుని మాత్రం నేను చూడలేదు. అవును, నిజమే. తెలుగు నాడు చాలా గొప్ప నాయకులను చూసింది, సుందరయ్య గారు లాంటి గొప్ప గొప్ప నాయకులను చూసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పకోవాల్సి వస్తే, ఆయన చేస్తున్న శ్రమ, ఆయన చేస్తున్న సాహసం. సార్, చర్మ వ్యాధి ఉంది సార్ పాపం ఆయనకి. అవును. ఆయన పాపం బురద నీటిలో వరదలో తిరుగుతున్నారంటే, అది బురద నీరు, వరద నీరు ఎలాంటి డస్ట్ వాటర్ కదా. అవును. దాంట్లో తిరుగుతున్నారంటే, ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తిరుగుతున్నారంటే ఎంత సాహసం అది. ఆయన సాహసమే కాకుండా ఆయన ఇంకోటి చూసుకోండి, ఈరోజు మీరు అన్నట్టు 19 గంటలు కాదు, మొన్న చూస్తే ఆయన 20 గంటలు, 3 గంటల దాకా క్షేత్రస్థాయిలోనే 3 గంటలకు వచ్చాడు. అప్పుడు దాకా అక్కడ ఉండేసి 3 గంటలకు వచ్చేసి
మళ్ళీ 5 గంటలకు వెళ్ళేసి 7 గంటకల్లా రెడీ అయ్యి ఇచ్చేసాడు ఆయన. 2 గంటలు ఆయన విశ్రాంతి తీసుకుంది. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. నిజంగానండి, ఇది నేను ఓ రకంగా అంటే ఈ విపత్కర పరిస్థితిని చూసి బాధపడుతూ వాళ్ళకి సానుభూతి ఇవ్వట్లేదు, నేను సహాయం చేసే వ్యక్తులకి ప్రణామాలు అందజేస్తున్నాను నేను. ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో ఉన్న వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది లేని వాళ్ళందరూ కూడా చేయూత ఇవ్వాల్సినటువంటి సమయం ఇది. దీన్ని చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకే ఒక మాట నేను ఉపయోగిస్తానండి. నేను అన్న నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు జీవించి ఉన్నంత కాలంలో నేను కూడా అంటే అన్న నందమూరి తారక రామారావు గారిని చూశాను, అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాను. వారు పరిపాలన చేసిన సమయంలో నేనుంటాం, వాళ్ళు నడయాడిన ఈ నేల మీద నడయాడినందుకు నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను, ఓ తెలుగు వారిగా పుట్టినందుకు. ఖచ్చితంగా తెలుగు వారిగా మనం గర్వ. నిస్సన్నంగా ఇప్పుడు దేశంలో దాదాపు 29 మంది ముఖ్యమంత్రులు ఉంటే ఇలాంటి సాహసం చేయగలిగిన ముఖ్యమంత్రి ఇంకెవరున్నారు సార్? సరిలేరు. చంద్రబాబు నాయుడు గారు సరిలేరు, నీకెవరు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతిలో పుట్టడం తెలుగువాడు చేసుకున్న అదృష్టం అయితే, తెలుగువాడిగా పుట్టడం భారతదేశం చేసుకున్నటువంటి దురదృష్టం. ఎందుకంటానంటే ఇక్కడ నిస్సందేహంగా ఇలాంటి నాయకుడు కనుక ఏ ఉత్తరాదిలో పుట్టుంటే ప్రధానమంత్రిగా ఎప్పుడూ అయి ఉండేవాడు. ఆయనకున్నటువంటి ఆలోచన, ఆ ప్రజలకి ముందు చూపు, మార్గదర్శకత్వం చూసుకుంటా ఉంటే అది ప్రపంచానికి నిజంగానే భారతదేశం 2047 దాకా ఎదురు చూడాల్సిన అవసరం ఉండేది కాదు. ఎప్పుడూ భారతదేశం ప్రథమ స్థానంలో ఉండేదని అయితే నేను భావిస్తున్నాను. 10 రోజుల ముందు ఏం చేయగలిగిద్దో, 10 సంవత్సరాల ముందు ఏం జరిగిద్దో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎస్టిమేట్ చేసి చెప్పగలరు. 10 సంవత్సరాలు ఇప్పుడున్న యువతి యువకులకి, ఈ ప్రజలకి ఏది అవసరమో, అవును 20 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఏది అందుబాటులో ఉంటే ముందుకు వెళ్ళగలరో ముందు చూపు ఉన్నటువంటి దార్శనికుడు ఆయన. ఇప్పుడు మనం కెమెరాల ముందు మీడియాలో మాట్లాడుతున్నాం. ఈ మీడియా విజృంభణని ముందే చెప్పి రామోజీరావు గారితో ఈనాడు పెట్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు రిపోర్టింగ్లో సార్, నేను చాలా మంది జర్నలిస్టులతో మాట్లాడుతున్నాను. చాలా మంది వరద కవరేజ్కి పోయిన వాళ్ళు 2 రోజులకు 3 రోజులు కవరేజ్ జరాన్ని బారిన పాడి ముసుకేసుకొని ఇంట్లో పండుకోవాల్సిన పరిస్థితి తప్పట్లేదు. కానీ అదేంటి సార్, అది ఎలాంటి బాడీ అసలు? అదే చెప్పేది. ఆయన క్రమశిక్షణతో పాటు ఆరోగ్య సూత్రాలు పాటించే విధానం ఆయన చూసి నిజంగా ఆదర్శంగా తీసుకోవాలండి. ఆయన జీవితాన్ని కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే, ఆయన నల్లేరు బండి మీద నడక ఆయన జీవితం అనేది. కానీ ఇక్కడ ఆయన మొత్తాన్ని, ఆయన చరిత్ర మొత్తాన్ని ఒక పాఠ్యగ్రంథంగా పెట్టాలండి. భారతదేశానికి కాదు, ప్రపంచానికి అందించాలి. నిస్సందేహంగా దీని గురించి ఆసక్తి వ్యక్తం చేస్తున్నారనే విషయం కూడా నా దృష్టికి వచ్చింది. కొంతమంది విదేశీయులకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు నిస్సందేహంగా గతంలో అమరావతి ప్రాంతంలో మామూలుగా ఈ భూమి సమీకరణ దాని గురించి కూడా పెట్టారు విశ్వవిద్యాలయంలో. అట్లాంటిది ఈయన జీవిత చరిత్రకు సంబంధించి, ఈయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ఈయన సాహసాలు, ఈ విపత్తులు సంభవించినప్పుడు ఈయన చూపించినటువంటి చొరవ, ఇది కొత్తది కాదు, వదుదప్పుడు. అవును, ఇది 1996 ఆయన ముఖ్యమంత్రిగా అయిన కొత్తల్లో కోనసీమలో వచ్చినటువంటి వరదకోసారి మీరు జ్ఞప్తి తెచ్చుకోండి. ఇవన్నీ కూడా ఇవాళ కొత్త కాదు ఆయనకి. సంక్షోభంలోంచి కూడా అవకాశాలను ఎదుర్కొని సంపద సృష్టించగలిగినటువంటి ఒక దార్శనికుడు ఆయన. అలాంటి వ్యక్తి, అదే నేను అన్నాను ఇందాక, అలాంటి వ్యక్తి జీవించిన కాలంలో, ఆయన పరిపాలన చేసినటువంటి కాలంలో ఈ తెలుగువాడిగా నేను పుట్టడం, ఆయన నడిచిన నేల మీద నేను కూడా నడయటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు అంటే నా కథ ముందు మీరే ఉన్నారు గట్ట అడుగుతున్నా. మీకు 60 ఏళ్ళు వయసు అని చెప్తున్నారు, మీకంటే 14 ఏళ్ళు వయసు పెద్ద అయినా మీరు ఎన్ని రోజులు అలా పని చేయగలరు చెప్పండి? ఎన్ని రోజులు ఏందండి, నేను ఒక రోజుకే నాకు పని అయిపోయింది. అక్కడ ఒక రోజు కూడా కాదు, 2-3 గంటలే. అక్కడ చూశాను, అమరావతి పరిసర ప్రాంతాలు మునిగిపోయినాయి అన్నారని చెప్పని నిజంగానా నాకు తెలిసి మనగోని నాకు తెలుసు. అయినా సరే ఒకసారి చూద్దామని చెప్పి మొత్తం వెళ్ళి చూసి వచ్చిన తర్వాత నేను అక్కడి నుంచి పంచుకోవడం కూడా జరిగింది. వివిధ ప్రసార మాధ్యమాలలో నేను పంచుకోవడం కూడా జరిగింది చాలా స్పష్టంగా. అట్లాగే ఈ బుడమేరు దాని గురించి అసలు ఏంటి నేను చూసుకుంటా ఉంటే, నాకు బాగా ఇష్టమైనటువంటి కథానాయకుడు నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయనకు సంబంధించినటువంటి చుట్టాల అబ్బాయి సినిమాలో దీని మీద ఆ రోజే శ్రీశ్రీ గారు రాశారు. బుడమేగు వాగు కంటే సొగసై, దాని గురించి రాస్తారు. అమ్మి ఓలమ్మి సొగసైన సోకులమ్మి అని చెప్పని దాని మీద కవిత గారితో పాటు ఆయనకు ఒక యుగల గీతం ఉంటుంది. దాంట్లోనే శ్రీశ్రీ గారు ఆ రోజే చెప్పారు. అంటే ఈ బుడమేరుకున్నటువంటి చరిత్ర ఎలాంటిదో ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. సో ఎనీవే, చరిత్రలోకి ఎక్కే పరిస్థితుల్లోకి చంద్రబాబు గారి కృషి ఉంది అనేది పక్క నిస్సందేహంగా. థ్యాంక్ యూ సార్.